కొండపాక మండలంలోని దుద్దేడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండలంలోని దుద్దేడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుకున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పంటలు కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్లాలో రోడ్లపై ధాన్యం విపరీతంగా పెరిగిపోయిన 1,00,000 ఆంక్షలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోళ్లలో కాలయాపన చేస్తుందని, రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రెల పేరిట చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అన్ని బ్యాగులను సైతం అందుబాటులో ఉంచడంలో విఫలమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడం, లారీలు సకాలంలో రాకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన, రైస్ మిల్లులు కొర్రులు పెట్టడం వలన తేమ శాతం పరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని, రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల గురి చేస్తుందని, దాదాపు 20 రోజులుగా వరి ధాన్యం రోడ్లపై, కళ్ళలపై ఉండడం వలన విపరీతమైన ఎండలకు 45 డిగ్రీల సైతం లెక్క చేయకుండా రైతులు తమ వరి ధాన్యం ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన ఫలితం లేని విధంగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాలలో వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా, నేచర్ చూడకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజీవ్ రహదారులను పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, స్థానిక సర్పంచ్ మిద్దె శివకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలాజీ, సీనియర్ నాయకులు దోమల ఎల్లం, దర్గా సర్పంచ్ తేలు అశోక్, తోడేల రవి, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. రోజులు ఆయే ఈడ కళ్ళంలో ఒడ్లుండి బీట్ల 20 రోజుల నుంచి దీనికి ఏమి దర్యాపతి లేదు. మరి ఎవరు రాలేదు. మరి ఇవి తీసుకుపోయి బీట్ల పోయి ఆడ పోయన్నా, మరి మిల్లులు పోయన్నా, లేకపోతే ధర్నా చెయ్యన్నా. ఎంత పెట్టుబడి పెట్టినావు, ఏంది నీ కష్టం? నాటేసిన పెట్టుబడి ఎంత అయిందంటే రాసి పెడతామా మేము రైతులము? ఏమి రాసి పెట్టాము? భూస్వామిని నేను. మరి ఏం రాసి పెడతావు? నన్ను 4 దొరకపోతే, 3 దొరకపోతే, నన్ను 10 మందిని దొరకపోతే, బీఆర్ఓలను దొరకొచ్చి చేపిస్తే దాని పరిస్థితి గట్లుంటుంది. మీరు ఎంత పెట్టిందంటే కరెక్ట్ ఉండదు. అది ఒక్కనాడు కాదు, అది ఒక్కనాడు చేసే పని కాదు. అది మేము జాబ్ చేసినాము, నెలకు జీతం తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాము అన్న పరిస్థితి కాదు. ఇది 4 నెలలు 4 నెలల 15 రోజులు అయ్యింది నాటేసి. మరి ఇప్పటికీ దీనికి ఏంటి? ఇప్పుడు వాన పడితే ఇంట్లోకి ఒడ్లు వెళ్ళాయి, లారీ అసలు ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళదు, ట్రాక్టర్ కూడా ఇంట్లోకి రాదు. ఆ పరిస్థితి ఏంటి? పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ అమ్మ నిన్న వస్తుంది అంటే మాట్లాడదామన్నాము. నిన్న ఆమె కూడా రాలేదు. ఎందుకని రాలేదు? రావాలే కదా వీడికి వచ్చి మాట్లాడాలి. రైతులతో ఉంటేనే నువ్వు కలెక్టర్ అమ్మవు, లేకపోతే మేమేంటి? మా పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఆఫీసు మా ఊళ్ళు ఉంటుంది, అవి పార్బాయిలు మా ఊళ్ళు ఉంటాయి. మరి మమ్మల్ని కాదని మీరు బయట ఒడ్డు తెచ్చి పార్బాయిలలో ఎట్లేస్తారు? ఆడనే పార్బాయిలో ఉంటే మేము దాన్ని చేస్తాం. ఒకటే మాట, ఇక మీరు ఏది చేసినా వడ్లన్నీ కొనే వరకు ఇష్టం ఉంటారు. అది కానే కాదు, ఈ వారంలో కళ్ళాలే పని. ఎండవసుడు ఇబ్బంది అంటే గాలి పట్టు కూడా ఇంకెప్పింది కదా. మంచిగా ఉన్నాయి. ఏం పోతుంది? ఇంకేమైనా పోతుంది? అన్నం తినక మెరిగిస్తుంటుంది, అన్నం బియ్యంలో ఉంటుంది, మెరిగిస్తుంది. నష్టమేమైంది?
మేడం అంతా నష్టమేమండి కలెక్టర్ మేడం. అన్న ఇంకొకటి ఇప్పుడు మనకు గజ్వేల్ కాన్సెప్ట్ అంటే మన కలెక్టరే కదా, మరి ఉస్మాబాద్లోనేమో జల్లిబట్టుడు ఏం లేదట, పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా కదా, ఆడ పట్టుడు ఏం లేదట. మరి మనకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకటే డిస్ట్రిక్ట్ ఆమెనే కలెక్టర్ కదా మళ్ళీ. గింటలు వాడితే కిలో వెళ్ళదు, గింటలు వాడితే కిలో వెళ్ళదు. మేడం అవసరమా? మిల్లు రూపాయలు పట్టినప్పుడు తీసుకుంటే సర్పంచ్ మాట్లాడి సర్పంచ్ ఏమైందో చెప్పదు సార్, మొన్న మాట్లాడినాక ఏమైంది, మళ్ళీ ఎందుకు అయిందో చెప్పు. ఓకే ఉన్నారు ఏదో ఫ్లాట్ కట్టుకుందామని చెప్పి కూడా వాళ్ళ మిల్లు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మేము ఒప్పుకున్నాం. అందరం రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. కొటేషన్ ఇలా అల్టిమేట్ అనేది ఇలా వర్షాలు ఒక్క లారీ కూడా బయటకి వెళ్ళి డల్లు పడ్డానుకో ఒక్క డల్లు పడ్డదనుకో ఇళ్ళకి బయట లారీనే వెళ్ళాయి, ట్రాక్టర్లే వెళ్ళాయి, లారీలేమో కానీ ట్రాక్టర్లే వెళ్ళాయి. ధర్నా చేస్తారని కేసులు పెట్టిస్తారట. కాలం దగ్గరికి వస్తుంది. మే 25కి వర్షాకాలం రోణి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక క్వింటాలు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఇక్కడ దాదాపుగా ఈ ప్యాడీ సెంటర్లో 25 నుంచి 30 లారీలు స్టాక్ ఉన్నాయి. అన్ని వడ్లు కూడా గవర్నమెంట్ కోరే తీరుగా మ్యాచర్ వచ్చి ఉన్నాయి. దీన్ని ప్యాడీ క్లీనర్ కావాలి. ఒక క్లీనర్ ఇస్తే 25 లారీలు ఇంకా వచ్చే దాదాపు 75 లారీల వడ్లు ఇక్కడ వచ్చేది ఉంది. ఎన్ని రోజులు ఆ క్లీనర్తో క్లీన్ చేస్తే ఇవన్నీ క్లీన్ అవుతాయి. మరి వర్షాకాలంలో అకాల వర్షం వస్తే ఇక్కడ కనీసం తీసుకుపోవడానికి రోడ్డు కూడా దిక్కులేదు. అదే కాకుండా ఎండాకాలం ఇది 46-48 డిగ్రీల ఎండ వస్తుంది. ఎండలో మహిళలు వచ్చి ఎండలో పనిచేస్తుంటే ఒక్కొక్కరు పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్ననే 2 రైతులు వడగాల్పులకు చనిపోయినరు. మరి చాలామంది కూడా జ్వరాలు వచ్చి ఆరోగ్యం బాగాలేక రోడ్డు మీద పడే పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉన్నది. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారు మీరు రెస్పాండ్ కాండి. మేము 10 సంవత్సరాలకు మా గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలంలో తడిసిన వడ్లు కొనుగోలు చేసినాం. ఎండాకాలంలో ఎక్కడ కూడా ప్యాడీ క్లీనర్ పెట్టకుండా రైస్ మిల్లర్లను ఒప్పించి రైతులకు కష్టపడకుండా వెంట లారీలలో కంటబెట్టి పంపించినాం. లారీలు దొరకకుంటే ఆర్టీలను రోడ్ల మీద పెట్టి లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఎవి దొరికితే అవి తీసుకొని మిల్లులకు పంపించి రైతుకు అండగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు నట్టెట్టే ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతుల్ని నష్టం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి రైతులు ఎండలో వడగాడ్పులలో పట్టబగలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ పొట్ట తిప్పల కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలా? కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మీరు ఇక్కడ పండించినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో మీరు మొత్తం క్లీనర్ లేకుండా రైస్ మిల్లను మాట్లాడి రైస్ మిల్లుతో ఒప్పించి మీరు వెంటనే లారీలను పంపించి కాంట పెట్టించి పంపించాలా. లేకుంటే రేపు ఒకరోజు టైం ఇస్తున్నాం. ఎల్లుండి పొద్దున 11 గంటలకి ట్రాక్టర్లలో వడ్లు తీసుకొచ్చి రాజీవ్ రహదారి మీద కుమ్మరిచ్చి అడ్డం నిలబడతాం. మీరు కేసులు పెడతారా, జైల్లో పెడతారా, రైతుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇలా రైతుకు పక్కన నిలబడాల్సినటువంటి అవసరం మాకున్నది. రైతు రోడ్డు మీద ఏడుస్తున్నాడు. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ఎన్ని కష్టాలు, యూరియా దొరకక కష్టం,
కరెంటు లేక కష్టం, ఎండిపోయిన పొలాలు ఎండిపోయి పండినటువంటి ధాన్యాన్ని తీసుకొస్తే దానికి 100 కొర్రీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. గతంలో ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి? ఏ రైస్ మిల్తో మాట్లాడి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వండి. కిలో బ్యాగ్ 1 కిలో ఇవ్వడానికి రైతు రెడీగా ఉన్నాడు. రైతు కిలో నష్టపోవడానికి రెడీగా ఉన్నాడు. నీ మిల్లు ఏమైంది? మీకేం నష్టం వచ్చింది? ఇక్కడ ఎండలో తట్టుకోలేక, కష్టాన్ని తట్టుకోలేక వచ్చిన వడ్లు మ్యాచర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు ప్యాడీ క్లీనర్ లేకుండా 1 కిలో ఎక్కువ పోయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. లేకుంటే రేపు తప్పకుండా మేము రేపు ఒక్కరోజు మీకు టైం ఇస్తున్నాం. ఎల్లుండి 10 గంటలకు ట్రాక్టర్ల ఒడ్లు తీసుకొచ్చి దుద్దెడ దగ్గర రాజీవ్ రహదారి మీద పోసి కూర్చుంటాం. రాజీవ్ రహదారి ఒడ్లు ఎవ్వడు కూడా ముట్టడు. కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే దానికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్లలో మరి సివిల్ సప్లై కానీ ప్యాడీ పర్చేసింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి నేను సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఇది ఆషామాషి ముచ్చట కాదు. తప్పకుండా రాజీవ్ రహదారి మీద ఓట్లు పోసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. రైతే రాజు. రైతు అన్నం పెట్టకపోతే నీకు అన్నం ఎక్కడిది? ఇలా కలెక్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా పొద్దుగితే బొమ్మ బుక్కాల్సిందే కదా. కడుపు నిండాలంటే ఇంత తినాల్సిందే కదా. అది ఎవడియాలి? రైతే కదా. అలాంటి రైతు గోస పెట్టడం ఎందుకు? అలాంటి రైతు రోడ్డు మీద సావడం ఎందుకు? ఆత్మహత్యలు చేసుకునేందుకు? ఇవన్నింటి కారణం మీరు కదా. ఈ కనీసం రైతు బంధు ఇవ్వలే మీరు. రైతులు జొన్నలు వండిస్తే కొంటలేరు మీరు. రైతులు సన్ఫ్లవర్ వండిస్తే కొంటలేరు మీరు. కనీసం వడ్లు కొంటలేరు మీరు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం? ఎవడి కోసం పనిచేస్తుంది? ఎవడి కోసం మీరు ఈ ఉద్ధరిస్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేసి ప్యాడీ పర్చేజ్ చేసి దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతుకు అండగా నిలబడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి వారం రోజులలో బ్యాంకులలో వేసినటువంటి రోజులు. కానీ ఇవాళ ఎటుపోయినాం? బోనస్ ఎక్కడ బాయ్? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. నేను రేపు సీరియస్ వార్నింగ్ ఇది. మీరు తప్పకుండా రేపటి నుంచి మిల్లర్స్ని మాట్లాడి మరి దుద్దెడ పర్చేసింగ్ సెంటర్కి ఒక మిల్లు అటాచ్ చేసి లారీలు కూడా పంపించి వెంట 24 అవర్స్లో ఈ ఏరియా మొత్తం ఖాళీ కావాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కాలం దగ్గరికి వస్తుంది. మే 25కి వర్షాకాలం రోణి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు 1 క్వింటాలు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఇక్కడ దాదాపుగా ఈ ప్యాడీ సెంటర్లో 25 నుంచి 30 లారీలు స్టాక్ ఉన్నాయి. అన్ని వడ్లు కూడా గవర్నమెంట్ కోరే తీరుగా మ్యాచర్ వచ్చి ఉన్నాయి. దీన్ని ప్యాడీ క్లీనర్ కావాలి. ఒక క్లీనర్ ఇస్తే 25 లారీలు ఇంకా వచ్చే దాదాపు 75 లారీల వడ్లు ఇక్కడ వచ్చేది ఉంది. ఎన్ని రోజులు ఆ క్లీనర్తో క్లీన్ చేస్తే ఇవన్నీ క్లీన్ అవుతాయి? మరి వర్షాకాలంలో అకాల వర్షం వస్తే ఇక్కడ కనీసం తీసుకుపోవడానికి రోడ్డు కూడా దిక్కులేదు. అదే కాకుండా ఎండాకాలం ఇది 46-48 డిగ్రీలు ఎండ వస్తుంది. ఎండలో మహిళలు వచ్చి ఎండలో పనిచేస్తుంటే ఒక్కొక్కరు పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్ననే 2 రైతులు వడగాల్పులకు చనిపోయినారు. మరి చాలామంది కూడా జ్వరాలు వచ్చి ఆరోగ్యం బాగాలేక రోడ్డు మీద పడే పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉన్నది. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు మీరు రెస్పాండ్ కాండి. మేము 10 సంవత్సరాలకు మా గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలంలో తడిసిన వడ్లు కొనుగోలు చేసినాం. ఎండాకాలంలో ఎక్కడ కూడా ప్యాడీ క్లీనర్ పెట్టకుండా రైస్ మిల్లర్లను ఒప్పించి రైతులకు కష్టపడకుండా వెంట లారీలలో కంటబెట్టి పంపించినాం. లారీలు దొరకకుంటే ఆర్టీలను రోడ్ల మీద పెట్టి లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఎవి దొరికితే అవి తీసుకొని మిల్లులకు పంపించి రైతుకు అండగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు నట్టెట్టే ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతుల్ని నష్టం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది.
మరి రైతులు ఎండలో వడగాడ్పుళ్లలో పట్టబగలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ పొట్ట తిప్పల కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలా? కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మీరు ఇక్కడ పండించినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో మీరు మొత్తం క్లీనర్ లేకుండా రైస్ మిల్లను మాట్లాడి రైస్ మిల్లులతో ఒప్పించి మీరు వెంటనే లారీలను పంపించి కాంట పెట్టించి పంపించాలా. లేకుంటే రేపు ఒకరోజు టైం ఇస్తున్నాం. ఎల్లుండి పొద్దున 11 గంటలకి ట్రాక్టర్లలో వడ్లు తీసుకొచ్చి రాజీవ్ రహదారి మీద కుమ్మరిచ్చి అడ్డం నిలబడతాం. మీరు కేసులు పెడతారా, జైల్లో పెడతారా, రైతుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇలా రైతుకు పక్కన నిలబడాల్సినటువంటి అవసరం మాకున్నది. రైతు రోడ్డు మీద ఏడుస్తున్నాడు. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ఎన్ని కష్టాలు, యూరియా దొరకక కష్టం, కరెంటు లేక కష్టం, ఎండిపోయిన పొలాలు ఎండిపోయి పండినటువంటి ధాన్యాన్ని తీసుకొస్తే దానికి 100 కొర్రీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. గతంలో ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి? ఏ రైస్ మిల్లుతో మాట్లాడి ఒక అల్టిమేట్ ఇవ్వండి. కిలో బ్యాగ్ 1 కిలో ఇవ్వడానికి రైతు రెడీగా ఉన్నాడు. రైతు కిలో నష్టపోవడానికి రెడీగా ఉన్నాడు. నీ ముళ్ళు ఏమైంది? మీకేం నష్టం వచ్చింది? ఇక్కడ ఎండలో తట్టుకోలేక, కష్టాన్ని తట్టుకోలేక వచ్చిన వడ్లు మ్యాచర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు ప్యాడీ క్లీనర్ లేకుండా 1 కిలో ఎక్కువ పోయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. లేకుంటే రేపు తప్పకుండా మేము రేపు ఒక్కరోజు మీకు టైం ఇస్తున్నాం. ఎల్లుండి 10 గంటలకు ట్రాక్టర్ల వడ్లు తీసుకొచ్చి దుద్దెడ దగ్గర రాజీవ్ రహదారి మీద పోసి కూర్చుంటాం. రాజీవ్ రహదారి వడ్లు ఎవ్వడు కూడా ముట్టడు. కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే దానికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్లలో మరి సివిల్ సప్లై కానీ ప్యాడీ పర్చేసింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి నేను సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఇది ఆషామాషి ముచ్చట కాదు. తప్పకుండా రాజీవ్ రహదారి మీద ఓట్లు పోసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. రైతే రాజు. రైతు అన్నం పెట్టకపోతే నీకు అన్నం ఎక్కడిది? ఇలా కలెక్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా పొద్దుగితే భూమి బుక్కాల్సిందే కదా. కడుపు నిండాలంటే ఇంత తినాల్సిందే కదా. అది ఎవడియాలి? రైతే కదా. అలాంటి రైతు గోస పెట్టడం ఎందుకు? అలాంటి రైతు రోడ్డు మీద సావడం ఎందుకు? ఆత్మహత్యలు చేసుకునేందుకు? ఇవన్నింటి కారణం మీరు కదా. ఈ కనీసం రైతు బంధు ఇవ్వలే మీరు. రైతులు జొన్నలు వండిస్తే కొంటలేరు మీరు. రైతులు సన్ఫ్లవర్ వండిస్తే కొంటలేరు మీరు. కనీసం వడ్లు కొంటలేరు మీరు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం? ఎవడి కోసం పనిచేస్తుంది? ఎవడి కోసం మీరు ఈ ఉద్ధరిస్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేసి ప్యాడీ పర్చేజ్ చేసి దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతుకు అండగా నిలబడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి వారం రోజులలో బ్యాంకులలో వేసినటువంటి రోజులు. కానీ ఇవాళ ఎటుపోయినాం? బోనస్ ఎక్కడ బాయ్? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. నేను రేపు సీరియస్ వార్నింగ్ ఇది. మీరు తప్పకుండా రేపటి నుంచి మిల్లర్స్ని మాట్లాడి మరి దుద్దెడ పర్చేసింగ్ సెంటర్కి ఒక మిల్లు అటాచ్ చేసి లారీలు కూడా పంపించి వెంట 24 అవర్స్లో ఈ ఏరియా మొత్తం ఖాళీ కావాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రైతుల పట్ల సిద్దిపేట కలెక్టర్ మొండి వైఖరి. రైతుల పట్ల సిద్దిపేట కలెక్టర్ మొండి వైఖరి. రైతుల పట్ల సిద్దిపేట కలెక్టర్ మొండి వైఖరి. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.